ఇటీవల ఒక హిందీ న్యూస్ ఛానల్లో పాకిస్తాన్కు చెందిన ఎండిపోయిన జలాశయాలు, పగుళ్లు, చీలిన పొలాల విజువల్స్ చూపిస్తూ భారత్ నీటి సరఫరాను ఆపేయడం వల్లే పాక్ దాహంతో అలమటిస్తుందని యాంకర్లు ప్రకటించారు. కానీ అంతర్జాతీయ విశ్లేషకుల ప్రకారం ఇది పాకిస్తాన్ ప్రపంచానికి చూపించాలనుకుంటున్న ఒక కరుడుగట్టిన ప్రాపగాండా. సరిగ్గా 70 ఏళ్ల క్రితం అంటే 1953లో బ్రిటిష్ రాజకీయ నాయకుడు హెచ్ఏ మార్క్ వన్ లాహోర్ వెళ్ళినప్పుడు అక్కడి గ్రాండ్ కెనాల్ పూర్తిగా ఎండిపోయి ఉండడం చూసి పాక్ అధికారులు భారత్పై ఏడ్చారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ కాలువను కేవలం వార్షిక పూడికతీత కోసం మాత్రమే పాక్ అధికారులు మూసివేశారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు పాకిస్తాన్ తన అంతర్గత వైఫల్యాలను భారత్ మీదకి నెట్టేసి ప్రపంచ దేశాల ముందు ఎలా విక్టిమ్ కార్డ్ వాడుతుందో చెప్పడానికి. 1950వ దశకంలో పాకిస్తాన్ ఈ నీటి వివాదాన్ని అంతర్జాతీయకరించి పశ్చిమ దేశాల సానుభూతిని పొందింది. అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట దెబ్బతినకూడదనే ఉద్దేశంతో పశ్చిమ దేశాల ఒత్తిడికి తలొగ్గి 1960లో ఈ సింధు నదీ జలాల ఒప్పందంపై సంతకం చేశారు. విమర్శకులు ఏమంటారంటే భారత్ ఈ ఒప్పందం ద్వారా 80% సింధు నదీ జలాలను పాకిస్తాన్కు దారాదత్తం చేసి పెద్ద తప్పు చేసిందని వాదిస్తారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. భారత దౌత్యవేత్తలు అప్పట్లో చాలా తెలివిగా వ్యవహరించారు. సింధు నదికి చెందిన పశ్చిమ నదులైన జీలాం, చీనాబ్, సింధు జలాలు కాశ్మీర్లోని లోతైన పర్వత లోయల గుండా ప్రవహిస్తాయి. ఆ కొండ ప్రాంతాల నుంచి నదీ జలాలను మళ్లించి భారత భూభాగాలకు తీసుకురావడం అప్పట్లో భౌగోళికంగా, ఆర్థికంగా సాధ్యం కాదు. అందుకే భారత్ నెగోషియేటర్లు శాతాల గురించి కాకుండా వ్యూహాత్మక నియంత్రణపై ఫోకస్ పెట్టారు. పంజాబ్, రాజస్థాన్లకు జీవనాడులైన తూర్పు నదులు రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారతదేశానికి ప్రత్యేకమైన సంపూర్ణ హక్కులను సాధించారు. అంతేకాదు పాకిస్తాన్కు కేటాయించిన పశ్చిమ నదులపై కూడా భారత్కు స్పష్టమైన హక్కులను లాక్కొచ్చారు. ఒప్పందం ప్రకారం పశ్చిమ నదుల నుండి భారత్ అదనంగా 7 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించుకోవచ్చు. వరద నియంత్రణ కోసం, విద్యుత్ ఉత్పత్తి కోసం దాదాపు 3.6 మిలియన్ ఎకరాల అడుగుల నీటిని నిల్వ చేసుకునేలా రిజర్వాయర్లు నిర్మించుకోవచ్చు. భారత్ కన్సల్టెంట్లు అప్పట్లో పక్కా హైడ్రాలిక్ మ్యాపింగ్తో వెళ్లడం వల్లే పాకిస్తాన్ ఈ షరతులకు ఒప్పుకోవాల్సి వచ్చింది. అంటే 1960 ఒప్పందం దౌత్యపరంగా భారత్ సాధించిన విజయం. కానీ అసలు తప్పు ఎక్కడ జరిగింది అంటే ఆ తరువాత వచ్చిన నెహ్రూవాద ప్రభుత్వాలు ఒప్పందం మనకు కల్పించిన హక్కులను వాడుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న పాకిస్తాన్ ట్రీటీలోని ఆర్టికల్ 9ను ఉపయోగించి భారత్ చేపట్టే ప్రతి ప్రాజెక్టును అడ్డుకోవడం మొదలుపెట్టింది. మన సలాల్, తుల్బుల్, బాగ్లిహార్, కిషన్ గంగా వంటి హైడ్రో పవర్ ప్రాజెక్టులపై లేనిపోని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దశాబ్దాల పాటు ఆలస్యం చేసింది. భారత్ కేవలం 0.8 MAF నీటిని మాత్రమే నిల్వ చేసుకోగలిగింది. పశ్చిమ నదులపై 11,400 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే భారత్ కేవలం 3,000 మెగావాట్లు మాత్రమే వాడుకోగలిగింది. రావి, సట్లెజ్ నదుల నుండి బిలియన్ క్యూబిక్ మీటర్లు నీరు వృధాగా పాక్లోకి పోవడానికి కారణం భారత్ అక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించకపోవడమే. ఇది ట్రీటీ వైఫల్యం కాదు. దశాబ్దాల పాటు అంతర్జాతీయ అప్రూవల్ కోసం ప్రాకులాడుతూ స్వయం నియంత్రణే సద్గుణం అనుకున్న పాత భారత ప్రభుత్వాల అసమర్థత. మరోవైపు పాకిస్తాన్ తన దేశంలో ఉన్న నీటి కొరతకు కూడా భారత్నే బ్లేమ్ చేస్తుంది. నిజానికి సింధు బేసిన్లో 65% భాగం పాకిస్తాన్ ఆధీనంలోనే ఉంది. అక్కడ నీటి సంక్షోభానికి కారణం సరైన స్టోరేజ్ లేకపోవటం, పురాతన నీటిపారుదల పద్ధతులు, భూగర్భ జలాలు తరిగిపోవటం, పాక్ ప్రభుత్వ దారుణమైన మిస్ మేనేజ్మెంట్. కానీ పాక్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి భారత్పై కుట్రపూరిత ప్రచారం చేస్తుంది. 2014 తర్వాత నెహ్రూవాద పద్ధతులకు స్వస్తి పలికిన మోదీ ప్రభుత్వం పాకిస్తాన్ ఆటలకు అడ్డుకట్ట వేసింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ మరోవైపు ఒప్పందాలను గౌరవించమనడం కుదరదని తేల్చి చెప్పింది. 1960 నాటి భారత్ వేరు, 2026 నాటి భారత్ వేరు. ఈరోజు మన జనాభా పెరిగింది, నీటి అవసరాలు పెరిగాయి. పాక్ నిరంతరం ఉగ్రవాదాన్ని ఆయుధంగా వాడుతూ ఉంటే నాడు నెహ్రూ ఆశించిన ప్రాంతీయ శాంతి అనే భావనకు అర్థమే లేదు. అందుకే మోదీ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని నిలిపివేసి సరిహద్దుల్లో తన సార్వభౌమత్వాన్ని చాటుకుంది. పాకిస్తాన్ బ్లాక్మెయిల్ రాజకీయాలకు లొంగకుండా అయితే ఈ ఒప్పందాన్ని దాని నిజమైన స్ఫూర్తితో అమలు చేయాలి, లేదా శత్రు దేశానికి చుక్క నీరు కూడా పోకుండా పూర్తిగా రద్దు చేయాలనే కఠినమైన నిర్ణయంతో భారత్ ముందుకు వెళ్తుంది.